హకీంపేట ఘటనపై దర్యాప్తుకు ఆదేశించామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. లైంగిక వేధింపులకు పాల్పడ్డ అధికారి హరికృష్ణను సస్పెండ్ చేశామని చెప్పారు. మహిళను వేధించిన ఎంతటి వారినైనా వదిలిపెట్టలేమన్నారు శ్రీనివాస్ గౌడ్. హకీంపేట స్పోర్ట్స్ ఘటనపై ఓఎస్డీ స్పెషల్ ఆఫీసర్ హరికృష్ణ స్పందించారు. స్పోర్ట్స్ స్కూల్ కి సంబంధించి తన దగ్గరకు వచ్చిన సమస్యలన్నిటిపై యాక్షన్ తీసుకున్నానన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ సెలక్షన్ జరుగుతున్న సమయంలో ఇలాంటి ఆరోపణలు రావడం దారుణమన్నారు. ఈ ఘటనపై సమగ్రంగా విచారించి చర్యలు తీసుకోవాలని ఓఎస్డీ హరికృష్ణ డిమాండ్ చేశారు. హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ ఘటనపై దర్యాప్తు కొనసాగుతుంది. స్పోర్ట్స్ స్కూల్ కు చేరుకున్న చైల్డ్ రైట్స్ అధికారులు విద్యార్థుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. స్టూడెంట్స్ టీచర్లను విడివిడిగా ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఈ ఘటనలో ఓఎస్డీ హరికృష్ణను సస్పెండ్ చేసింది ప్రభుత్వం. హరికృష్ణను ఉదయం నుంచి అధికారులు ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ స్పోర్ట్స్ స్కూల్లో దారుణం వెలుగు చూసింది. నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి సమయంలో బాలికల గదిలోకి చొరబడి వేధింపులకు గురి చేస్తున్నారని బాధితులు చెబుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఆ అధికారిపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. అంతేకాదు సాయంత్రం ఆట విడుపు పేరుతో వికృత చేష్టలకు పాల్పడుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఈ ఘటన తనను కలిచివేసిందని ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వంలో ఇలాంటి వాటికి తావు ఉండకూడదు. బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని, పూర్తి స్థాయి విచారణ జరిపించాలని ట్వీట్ చేశారు. బాధితులకు న్యాయం చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ను కోరారు. హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో ఓ అధికారి తిష్టవేసి బాలికలపై లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా బాలికల హాస్టల్లోని గెస్ట్ రూమ్లోనే ఉంటున్నాడు. తమ పట్ల అధికారి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ అధికారి బలవంత పెట్టడంతో అతడితో కలిసి బయటకు వెళ్తున్న విద్యార్థులు హాస్టల్కు వచ్చాక అతడు తమ పట్ల చేసిన దుశ్చేష్టలను మహిళా ఉద్యోగులకు చెప్పుకొని విలపిస్తున్నారు. Action will. Once enquiry report comes, we can't talk unless the enquiry report comes. Once it comes, further action, any corrective measures, ఏమైనా తీసుకోవాల్సిన అవసరం ఉంటే at that time we will. Orders are issued. Honorable Minister గారు చెప్పినట్టు ఇష్యూ అయ్యి ప్రస్తుతానికి that is the state because ఎంక్వైరీ ఇంకా జరపలేదు. ఎంక్వైరీ జరిపిన తర్వాత ఇతర ఇష్యూస్ ఇతర వ్యక్తుల ఇష్యూస్ కూడా ఏమైనా వస్తే అప్పుడు వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాం. దాన్ని విచారణ జరిపించాలని చెప్పి మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని, మా డైరెక్టర్ గారిని, మా చైర్మన్ గారిని ఇప్పుడే పిలుచుకున్నాం. ఏది ఏమైనా ఆ అధికారిని అయితే ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేసి కఠినమైన చర్యలు చెప్పాలి, విచారణ జరిపించాలని చెప్పి ఇప్పుడే సస్పెన్షన్ కూడా చేసినాం. ఇప్పుడే అధికారిని సస్పెండ్ చేసి ఎంక్వైరీ చేస్తున్నాం. 100% ఎవరిని వదిలిపెట్టాం. మీకు తెలుసు, హైదరాబాద్లో శంషాబాద్లో సంఘటన కావచ్చు, రంగారెడ్డి జిల్లా సంఘటన కావచ్చు, ఆదిలాబాద్ సంఘటన కావచ్చు, మహిళల పట్ల ఎవరు అసభ్యంగా ప్రవర్తించినా, ఎవరు మహిళలను వేధించినా, మహిళలను ఎవరు చేసినా, వాడు ఎంతటి వాడైనా సరే, వాడు ఎవడైనా సరే, ఎట్లయితే కఠిన చర్యలు చేపట్టినామో ఈ విషయంలో కూడా మా ప్రభుత్వానికి ఒక క్లారిటీ ఉంది. మహిళా సంక్షేమం, అభివృద్ధి, మహిళ ఇప్పటివరకు రాలేదు, ఎవరంటే కంప్లైంట్ రాలేదని. ఏది రాకపోయినా కానీ ఒక పత్రికలో వచ్చిన వార్తను కూడా మనం పరిగణలోకి తీసుకొని ఇమీడియట్ గా సస్పెండ్ చేయాలి అధికారిని అని చెప్పి కూడా ఆదేశించడం. ఇప్పుడే సస్పెండ్ కూడా చేయడం జరిగింది. పుట్టిన దాన్ని విచారణ జరిపించాలని చెప్పి మా ప్రిన్సిపల్. తెలంగాణ హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్లో ఓ బాలిక లైంగిక వేధింపులకు సంబంధించి ఆరోపణలు వచ్చాయి. వాస్తవంగా హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్లో ఏం జరుగుతుంది, ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు తెలంగాణ హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్ ఓఎస్డీ స్పెషల్ ఆఫీసర్ హరికృష్ణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హరికృష్ణ గారు, దేశానికి ఎంతో మంది క్రీడాకారులు అందించింది తెలంగాణ హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్. మరి ఈరోజు ఒక చెడ్డ పేరును మూటగట్టుకుంటుంది. ఒక విద్యార్థిని
ఒక అధికారి లైంగిక వేధింపులు, దీన్ని ఎట్లా చూస్తారు? స్కూల్కు చాలా పేరు వచ్చిన మాట వాస్తవమే. స్కూల్ని ఎలాంటి పొజిషన్ తీసుకెళ్ళానంటే నేను మా స్టాఫ్, కోచెస్ కానీ, టీచర్స్ కానీ ఎక్కడికో తీసుకెళ్ళాము. నేను ఈరోజు సెలక్షన్స్లో పరిస్థితి ఏంటంటే మాకు ప్రతిరోజు ఒక 10-20 మంది మంత్రులు ఫోన్లు అవి రావడం జరుగుతుంది, లెటర్లు ఇవ్వడం జరుగుతుంది. అడ్మిషన్ ఇవ్వలేని పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఉంటే ఈ రకంగా రావడం అనేది చాలా దురదృష్టకరము. ఇది ఎందుకు వచ్చింది, ఏ రకం వచ్చింది తెలియదు. తప్పకుండా మీరు దీని మీద ఎంక్వైరీ చేస్తున్నారు, ఎంక్వైరీ చేయించి చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. అసలు ఎట్లా ఉంటుంది సార్? ఇప్పుడు గర్ల్స్ హాస్టల్లో ఒక స్టూడెంట్ లోదుస్తులతో ఒక రూమ్లో అధికారి వేధింపులు, అలాగే ఒక ఉపాధ్యాయులతో కూడా లైంగిక వేధింపులు, అంటే దీన్ని ఎట్లా చూస్తారు అసలు? అంటే యాక్చువల్లీ అసలు జరిగిన విషయాలు వచ్చి నన్ను అడిగితే ఏ రకం చెప్పాలి? నేను జరిగిన విషయాలు నన్ను వచ్చి అడిగితే నేను ఏ రకం చెప్తాను? ఒక అమ్మాయి పేరెంటో లేకపోతే హాస్టల్ నుంచి ఎవరైనా వచ్చో చెప్పితే అర్థమవుతుంది మాకు. ఏం లేకుండా పొద్దున్న కానీ పేపర్ తిరగానే అవి కనబడితే అసలు మాకు ఏందనేది అర్థం కాని పరిస్థితి. ఏం చెప్పుకోవాలనేది, అది మీరు ఏమున్నా కూడా మీకు ఎక్కడ జరిగింది, ఏం జరిగింది, ఎవరికి కంప్లైంట్ ఇచ్చారు, ఎవరు మీరే అడిగి తెలుసు. నా దృష్టిలో ఇప్పటి వరకు ఏది మాత్రం రాదు. ఏ వచ్చినా కూడా నేను వాళ్ళ యాక్షన్ తీసుకున్నాను, వాళ్ళ మీద ఇది చేసినాను 100%. నా దృష్టికి వచ్చిన ఏ విషయమైనా కానీ పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళాను, వాళ్ళ యాక్షన్ తీసుకున్నాను, ఇది జరిగింది. కానీ మరి ఈ రకంగా రావడం అనేది దురదృష్టకరము. ఈ సెలక్షన్ టైంలో జరగడం, అది కూడా ఎంతో ప్రిస్టేజ్ జరుగుతున్న సెలక్షన్స్ లోపల ఇంత డిఫేమింగ్గా రాయడం అనేది చాలా దురదృష్టకరము. ఈ దీనిపైన కంపల్సరీ ప్రభుత్వ పరంగా నా విజ్ఞప్తి ఏంటంటే ఈ స్కూల్కి వస్తున్న పేరును ఓర్వలేకనే జరుగుతుందని అనుకుంటున్నాను నేను. దీని మీద సమగ్రమైన విచారణ జరిపి నిజమైన వాస్తవాలు బయటికి రావాలి. ఎవరు తప్పు అని తేల్చాల్సిన అవసరము మీ మీడియా వాళ్ళకు ఉంది, అలాగే ప్రభుత్వానికి కూడా ఉంది. సో మీరు చెప్పిన ప్రకారంగా కొంతమంది పైన మీరు చర్యలు తీసుకున్నారని అంటున్నారు. మరి వారు వెనుకుండి ఏమన్నా? అవన్నీ కూడా నేనేం చెప్పదలుచుకోలేదు. నేను పొద్దున్న లేచి పేపర్ చూడలేదు, నాకే ఫోన్లు వస్తున్నాయి, చూసావా పేపర్ అని. పోనీ ఎందుకు పొద్దున ఏం పేపర్ అని అంటే నేను మా స్టాఫ్కి చెప్పి పేపర్ తెప్పించుకొని చూసి ఈ రకంగా రాయడం జరిగింది. దీని మీద ఏందనేది న్యాయం అన్యాయం అనేది మీరే ఎంక్వైరీ చేయండి. ఓపెన్ సీక్రెట్. ఇక్కడ ఎవరైనా ఎప్పుడు వచ్చినా కూడా నేను దాపరికి ఏమి ఉండదు. పేరెంట్స్ వచ్చినా కూడా బాయ్స్ హాస్టల్కి పంపిస్తాను, గర్ల్స్ హాస్టల్కి పంపిస్తాను, రూముల వరకు పంపిస్తాను. పేరెంట్స్ ఎవరిని కూడా నేను లోపలికి పోవద్దని ఎప్పుడు అనలేదు వాళ్ళకి. మరోవైపు కూడా ఇటు కవిత కూడా దీన్ని ట్వీట్ చేసింది, ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. అలాగే మంత్రి గారు కూడా దీనిపైన సీరియస్ గా యాక్షన్ తీసుకోబోతున్నామని చెప్తున్నారు. అంటే పొగలేందే మంటరాదంట. నా వివరణ అడగాలి కదా, నా వివరణ అడగలేదు. పోనీ ప్రిన్సిపల్ గారు వివరణ అడగలేదు. ఒక స్పోర్ట్స్ ఆఫీస్ వివరణ అడగలేదు. అడగకుండా డైరెక్ట్ మెయిన్ పేపర్లు ఇచ్చినప్పుడు వాళ్ళు అఫీషియల్గా ఏం తీసుకుంటారు, వాళ్ళ స్టెప్స్ వాళ్ళు తీసుకుంటారు. నేను కాదంటలేను దానికి. సో మనతో పాటు కోచ్, ప్రస్తుతం అయితే కోచ్ చూస్తున్నారు, అలాగే ఫిజియోథెరపీ ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ మీరు ఎట్లా ఉంటారు అసలు కోచింగ్ విషయానికి వస్తే, ముఖ్యంగా బాలికల విషయానికి వస్తే ఎట్లా ఉంటుంది అసలు? See, this question you must ask freely and frankly with each and every student of this school, because since last 20 years I am working here. I know what is good and bad in this school going on. But frankly speaking, since last year when the sir has come, Dr. Hari Krishna sir, our OST, the school has improved like anything. See, before students even used to go to by non-reservation also for the competition, but the sir is sending with a flight for each and every competitions. The reservation is not